లెటర్ రావడంతో పద్మాక్షి లెటర్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అప్పుడే సహస్ర పక్కనే కూర్చొని ఉంటుంది కదా. ఏంటమ్మా ఎవరికి వచ్చింది జాబ్ ఆఫర్ లెటర్ అని అంటూ సహస్ర అంటే ఉండవే చూస్తున్నాను అని అంటూ పద్మాక్షి అంటుంది. అలా అన్న తర్వాత ఓపెన్ చేసి ఇలా చూస్తుంది. చూసేసరికి పద్మాక్షికి అందులో లక్ష్మి పేరు కనబడుతుంది. ఒక్కసారిగా చాలా షాక్ అయిపోతుంది. అలాగే ఆ లెటర్ని చూస్తూ ఉండిపోతుంది. పక్కనే ఉన్న అంబిక కూడా చూస్తుంది. చూసి ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది ఏమంటుందా అనేసి. ఇక అప్పుడు లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే విహారీ అంతకు ముందు రోజు రాత్రే లక్ష్మికి జాబ్ ఆఫర్ లెటర్ గురించి చెప్తాడు కదా. ఇంకా అందుకే లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. పద్మాక్షి ఏం గొడవ చేస్తుందా అని చెప్పేసి. ఇక అప్పుడే ఆ లెటర్ని చదువుతూ ఉండగానే విహారీ అక్కడికి వచ్చేస్తాడు. విహారీ అలా వచ్చేసి నిలబడి చూస్తూ ఉండగానే ఇక పద్మాక్షి ఏంటి విహారీ ఏంటిది అని అంటూ ఆ పేపర్ని మొహం మీద కొడుతుంది. పేపర్ కింద పడిపోతుంది. ఇక అప్పుడే సహస్ర లేచి నిలబడుతుంది. టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఏం జరిగింది అని అంటూ ఉండగానే ఏంటి విహారీ ఏం చేశావు నువ్వు అని అంటూ గట్టిగా అరుస్తుంది. ఏమైందమ్మా అంటే ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటుంది పద్మాక్షి. ఇంట్లోనే అడ్డం అనుకున్న వాళ్ళు అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి నెత్తిన పెట్టింది సరిపోక ఇప్పుడు ఆఫీస్లో కూడా అడ్డమైన వాళ్ళని పెడదాము అనుకుంటున్నావా విహారీ ఏంటిది అని అంటూ ఉండగానే ఇంకా అప్పుడే సహస్ర అంటుంది ఎవరమ్మా అంటే ఇంకెవరు ఈ పని మనిషి లక్ష్మి ఆఫీస్కి రావటం ఏంటి అని అంటూ పద్మాక్షి సీరియస్గా అంటుంది. అప్పుడే విహారీ ఇలా అంటాడు చూడండి అత్తయ్య మీరు అనవసరంగా ఎక్కువగా మాట్లాడకండి. ఎందుకంటే నేను ఊరికినే ఆ జాబు ఇవ్వలేదు లక్ష్మికి అంటూ అందులో అర్హత ఉంది కాబట్టి నేను ఇచ్చాను అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే వాళ్ళ తాతయ్య కూడా అవును ఎందుకు అరుస్తున్నారు విహారీ ఒక పని చేశాడు అంటే దాని వెనకాల అర్థం ఉంటుంది అంతేకాని నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు పద్మాక్షి అని అంటాడు. అప్పుడే యమున అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక విహారీ ఇలా చూస్తూ ఇలా అంటాడు ఎందుకు ఇదంతా గొడవ చేస్తున్నావు అత్తయ్య లక్ష్మి మన ఆఫీస్లో ఈరోజు నేను ఇలా ఇంట్లో ఉన్నాను అంటే దానికి కారణం లక్ష్మి లేకపోతే ఈరోజు నేను జైల్లో ఉండేవాడిని ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు అని అంటూ సీరియస్గా అంటాడు. చారు కేశవ అందరూ సీరియస్గా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే వాళ్ళ నానమ్మ కూడా అలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే వాళ్ళ తాతయ్య అవును ఆ రోజు విహారీ జైలుకు వెళ్ళేవాడు కానీ లక్ష్మి చేసిన గొప్ప పని వల్లే ఈరోజు వాడు అన్ని సమస్యల నుంచి తప్పించుకుని ఇంట్లో ఉన్నాడు కదా అని అంటాడు. ఇక అప్పుడే విహారీ లక్ష్మిని ఇలా వెనుక నుంచి ముందుకు చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టి కింద పడిన పేపర్ని తీసుకొని ఈ జాబ్ ఆఫర్ లెటర్ నేను ఇచ్చాను అంటే దానికి ఎంతో చేసి ఉన్నాను ఆలోచన చేసి అలాగే అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే లక్ష్మి ఏదో చదువుకోకుండా అల్లా టప్పగా ఉన్నా కానీ నేను జాబ్ ఇచ్చేవాడిని కాదు కానీ అన్ని అర్హతలు తనకి ఉన్నాయి. ఈరోజు ఇంత మంచి పొజిషన్లో మనం ఈరోజు బతుకుతున్నామంటే అది లక్ష్మి పెట్టిన భిక్ష అని నా ఉద్దేశం. అందుకనే లక్ష్మికి ఈ జాబ్ ఆఫర్ నేను ఇచ్చాను అని అంటూ విహారీ అంటాడు. అప్పుడే అందరూ సీరియస్గా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు విహారీ లక్ష్మి ఈ జాబ్ నువ్వు అర్హత అని నీకు అర్హత ఉందని నాకు తెలుసు తీసుకో లక్ష్మి అని అంటే లక్ష్మి భయపడుతూ చూస్తూ ఉంటే విహారీ నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఈ ఉద్యోగం నీది నీ కష్టార్జితం అని అంటూ తీసుకో లక్ష్మి అని అంటూ విహారీ ఆ పేపర్ ఇచ్చేసరికి లక్ష్మి అది తీసుకొని విహారీ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న పండు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ లక్ష్మమ్మకి విహారీ బాబు గారు ఇప్పుడు ఈ ఉద్యోగం ఎలాగైతే ఇచ్చారో తన జీవితంలో కూడా లక్ష్మమ్మ స్థానాన్ని అలాగే ఉంచితే బాగుండు అని అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు పండు. లక్ష్మి ఆ పేపర్ని తీసుకొని చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. చూడండి మీరందరూ అనుకుంటున్నారు లక్ష్మికి ఏమీ తెలియదు ఏమీ చదువుకోలేదు అనుకుంటున్నారు కానీ తను అన్నిట్లోనూ ముందుంది. ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి నన్ను సాల్వ్ చేసిందంటే తనకి ఎంత టాలెంట్ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో ఎవరు గొడవ చేయాల్సిన అవసరం లేదు అని అంటే మంచి పని చేసావు విహారీ అని అంటూ యమున అంటుంది. ఇక వాళ్ళ తాతయ్య కూడా అవునురా మంచి పని చేసావు లక్ష్మికి ఈ ఉద్యోగం సరిపోదు ఇంకా ఆఫీస్లో ఉద్యోగమే కరెక్ట్ ఇంట్లో ఈ పనులు చేయటం కరెక్ట్ కాదు అని అంటాడు. సహస్ర అంబిక పక్కకి వచ్చి నిలబడి సీరియస్గా చూస్తూ అప్పుడు పక్కన నిలబడేసరికి అంబిక అంటుంది చూడు అది ఇంట్లో ఉంటేనే విహారీతో ఇన్ని గొడవలు విహారీతో కలిసి ఉన్నట్టుగా అనిపించి ఇన్ని గొడవలు జరిగాయి ఆఫీస్లో కూడా విహారీ పక్కనే ఉంటే ఇంకా అంతే సంగతి అని అంటే పిన్ని నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఆఫీస్లో దాన్ని తొక్కి పారేసేయి అని అంటూ సహస్ర అంటుంది. నువ్వు ఇంట్లో చూసుకో నేను ఆఫీస్లో చూసుకుంటా అని అంబిక అంటుంది. సరే అనేసి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. అప్పుడే అంబిక అక్కడే ఉండటంతో చారుకేశవ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు ఏంటి అంబిక ఇలా ఆలోచిస్తూ ఉన్నావు అయితే
నువ్వు అనుకున్నట్టుగా లక్ష్మి ఆఫీస్కి వచ్చిందనుకో, ఇంతకుముందే నీ వారికి ముందు నీ పరువంతా పోయింది, ఇంకా కొంచెం ఎక్కడో మూలన మిగిలిందేమో ఆఫీస్లో నీ స్థానం. ఇప్పుడు లక్ష్మి వచ్చిందంటే మొత్తానికి ఆఫీస్ నుంచి గెట్ అవుట్ అవుతావేమో చూసుకో, లక్ష్మి ఆఫీస్కి రాకుండా నువ్వే ఏదో ఒకటి చేసుకో అని అంటూ చారుకేశవ చెప్తాడు. ఇక అంతకుముందే విహారీతో తనకి ఏం అర్హత ఉందని మాట్లాడినప్పుడే వసుధ అంటుంది, విహారీకి చారుకేశవ చెప్తాడు, అసలు తనకి ఏం అర్హత ఉందని ఇచ్చావంటే, నా మొగుడికి ఏం అర్హత ఉందని ఈ ఉద్యోగం ఇచ్చారు, లక్ష్మికి ఇస్తే తప్పేంటని వసుధ అన్నప్పుడు చారుకేశవ అమ్మో నా పెళ్ళామే నా శత్రువు అని తిట్టుకుంటాడు. అలా చారుకేశవకి కూడా లక్ష్మి రావటం ఇష్టం లేదు కాబట్టి సీరియస్గా ఇలా చెప్తూ ఉంటాడు. అంబికకి రెచ్చగొట్టి వెళ్ళిపోతాడు. అంబిక సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ జాబ్ లెటర్ని తీసుకెళ్ళి లక్ష్మి తన పూజ గదిలో పూజ చేసుకుని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. పండు కూడా వచ్చి వెనకాల నిలబడి ఆ లక్ష్మమ్మకి మంచి జరగాలి అని పండు కూడా దండం పెట్టుకుంటూ ఉంటాడు. లక్ష్మి దేవుడి ముందు ఆ లెటర్ని పెట్టి హ్యాపీగా ఫీల్ అవుతూ దండం పెట్టుకొని ఇంకా ఆఫీస్కి వెళ్ళటానికి బయలుదేరి బయటికి వచ్చేస్తూ ఉంటుంది. లక్ష్మి అలా వెళ్తూ ఉంటే వెనక నుంచి వచ్చి యమున పిలుస్తుంది, అమ్మ లక్ష్మి అని అంటే లక్ష్మి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. ఏంటమ్మా అని అంటే, ఇదిగో నువ్వు ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నావు కదా, నీకు హారతి ఇద్దామని వచ్చానమ్మా అని అంటే, ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ అంటే, నా సంతోషం కోసం నువ్వు మొదటిసారిగా ఆఫీస్కి వెళ్తున్నావు కదా అనేసి ఇంకా యమున లక్ష్మికి హారతి ఇస్తూ ఉంటుంది. అప్పుడే పద్మాక్షి అంబిక ఇద్దరు వచ్చి చూస్తారు. పద్మాక్షిని చూస్తూ అంబిక అంటుంది, చూసావా అదేదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా దానికి ఎలా హారతిస్తుందో అని అంటూ అంబిక అనేసరికి పద్మాక్షి కోపంగా బయటికి వచ్చేస్తుంది. వచ్చి ఒక్కసారిగా హారతి పళ్ళాన్ని గట్టిగా ఇలా విసిరి కొడుతుంది పద్మాక్షి. అన్నీ కింద పడిపోయి భయంగా చూస్తూ ఉంటుంది యమున. అప్పుడే వసుధ అక్కడికి వచ్చేస్తుంది. ఇంకా ఏంటి వదిన ఇలా చేసావంటే, ఇదేమైనా నీ సొంత కోడలు అనుకుంటున్నావా, నీ కూతురు అనుకుంటున్నావా, అసలు నువ్వేమనుకుంటున్నావు, ఇంట్లో ఉన్న కోడల్ని నువ్వు పట్టించుకోవు కానీ దీనికోసం ఇలా హారతిలిస్తూ దాని చుట్టూ తిరుగుతావా అని అంటూ పద్మాక్షి సీరియస్గా అంటుంది. అప్పుడే యమున అంటుంది, అలా అంటావేంటి పద్మాక్షి, ఒకసారి తన గురించి ఆలోచించు అంటే ఏంటి ఆలోచించేది, అసలు అది దానికోసం ఆఫ్టర్ ఆల్ పని మనిషి కోసం దాన్ని ఇంట్లో పెట్టుకోవటమే దండుగా అంటే ఇప్పుడు ఆఫీస్లో పెట్టుకోవటమే కాకుండా నువ్వు హారతులు ఇస్తూ ఉండు దానికోసం, అయినా ఇది ఎవరిని దానికోసం నువ్వు చేయాలి అని అంటూ పద్మాక్షి సీరియస్గా అరుస్తుంది. అప్పుడే వసుధ అంటుంది, ఎందుకు అక్క ఇంత చిన్నదానికి అంత గట్టిగా అరవటం అంటే, నువ్వు చూడు నీకు నేను అరవటమే కనిపిస్తుంది, వీళ్ళు చేసే పనులు కనిపించట్లేదా వసుధ అని అంటూ పద్మాక్షి అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే వసుధ అలా చూస్తూ, అది కాదక్క ఆ చిన్నదానికి వదిన చూడు ఎంత బాధపడదో, అసలు తన గురించి ఆలోచించాలి కదా అంటే, ఏంటి తన గురించి ఆలోచించేది, లో క్లాస్ది కాబట్టి లో క్లాస్ వాళ్ళతో కలిసి ఇలాంటి పిచ్చి పనులు లో క్లాస్ బుద్ధులు ఎక్కడ పోతాయి, ఇంకొకసారి దీని విషయంలో ఏదైనా చేసినట్టు కనిపిస్తే నేను ఊరుకోను అని అంటూ సీరియస్గా అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే లక్ష్మిని చూస్తూ బాధపడుతూ ఉంటే, అమ్మ లక్ష్మి నువ్వు వెళ్ళు అని యమున చెప్తే సరే అని లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇక యమున అక్కడి నుంచి వసుధ ఇద్దరు వెళ్ళిపోతారు. పండు అక్కడ పడిపోయినవన్నీ తీసుకొని వెళ్ళిపోతాడు. అంబికతో సీరియస్గా చూస్తూ ఈ లక్ష్మిని ఆఫీస్లో ఏం చేస్తావో నాకు తెలియదు, ఒక్కసారి విహారికి సహస్రకి పెళ్లి జరగనివ్వు, ఆ తర్వాత ఈ ఇంటికి చక్రం తిప్పుతాను, విహారిని నా గుప్పెట్లో పెట్టుకుంటాను, లక్ష్మితో పాటు యమునని కూడా ఇంట్లో నుంచి గెంటేస్తాను, అంతేకాదు వాళ్ళ మొత్తం ఇంట్లో నాది నిలబెట్టుకుంటాను, నేనేంటో చూపిస్తాను, ఇంట్లో ఒక్కొక్కరితో ఆడుకుంటాను అని ఏంటో పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అంబిక అలా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆఫీస్లో దాన్ని ఏం చేస్తావో తెలియదు, ఆఫీస్లో మొత్తం అది ఉండకూడదు, పెళ్ళి జరిగిన తర్వాత అన్నీ నా కంట్రోల్లోకి తెచ్చుకుంటారు అని అంటూ, ఏంటి అంబిక వింటున్నావా అంటే, వింటున్నానక్క నీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి నేను ఎలా సపోర్ట్ చేయాలని అంటే, నా సపోర్ట్ కూడా నీకు ఉంటుంది అని పద్మాక్షి అంటే, అంబిక మాత్రం ఇలా ఆలోచిస్తుంది, మొత్తం నువ్వు కంట్రోల్లోకి తెచ్చుకొని నీది నడిపిస్తే మరి నేనేం చేయాలి, అందుకనే నిన్ను నా కంట్రోల్లో పెట్టుకుంటాను, ఇదంతా మొత్తం ఆఫీస్ కూడా నా కంట్రోల్లోకి తెచ్చుకుంటాను అని అంబిక అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకా పద్మాక్షి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. గౌరీ అలాగే ఆదికేశవులు ఇంట్లో ఉంటారు. అప్పుడే ఒక అమ్మాయి అక్కడికి వస్తుంది స్వీట్స్ తీసుకొని. ఆదికేశవులు బాబాయ్ అని అంటే, ఏంటమ్మా జ్యోతి ఇలా వచ్చావు అని అంటే, నాకు పట్నంలో పెద్ద ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగం కోసం నేను వెళ్తున్నాను, ఇదిగో ఈ స్వీట్ తీసుకోండి బాబాయ్ అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే స్వీట్ తీసుకొని, చాలా సంతోషం అమ్మా, నువ్వు మీ అమ్మ నాన్న పేరు నిలబెట్టాలి, చదువుకున్నావు కదా మంచి ఉద్యోగం చేయు, మా కనకం కూడా ఉండుంటే నీలాగా మంచి ఉద్యోగం చేసేదమ్మా, దానికి పెళ్లి చేసి పంపించాం కానీ
ఇప్పుడు ఉండుంటే నీలాగా మంచి ఉద్యోగం చేసేది, పెద్ద ఆఫీస్లో పెద్ద ఉద్యోగం చేసేది నా కూతురు అని అంటూ ఆదికేశవులు చెప్తూ ఉంటాడు. ఇంకా గౌరీ కూడా అంటుంది, అవునమ్మా మా కూతురు కూడా ఉండుంటే మంచి ఉద్యోగం చేసేవాళ్ళం, కానీ అమెరికా పెళ్ళికి ఇచ్చి చేసేసాం అని అంటూ ఉంటే, సరే మీ నాన్న పేరు మంచిగా నిలబెట్టమ్మా, మంచి పేరు తెచ్చుకో అని అంటూ ఆదికేశవులు చెప్తే, సరే బాబాయ్ నీ ఆశీర్వాదం ఇవ్వు అని ఆశీర్వాదం తీసుకొని అమ్మాయి వెళ్ళిపోతుంది. ఇంకా గౌరీ అలాగే ఆదికేశవులు లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటారు. పెళ్లి చేయకపోయి ఉంటే మన అమ్మాయి నిజంగా పెద్ద ఉద్యోగం చేసేది కదయ్యా అని అనుకుంటూ ఉంటారు. అవునే మన అమ్మాయి మంచి ఉద్యోగం చేసేది అని ఆలోచించుకుంటూ ఉంటారు. లక్ష్మి ఆటోలో నుంచి దిగి ఆఫీస్కి వచ్చేస్తుంది. ఆఫీస్లోకి రాగానే ఎదురుగా దేవుడి విగ్రహం కనిపిస్తుంది, వినాయకుడిది. ఇంకా అప్పుడు అక్కడ దండం పెట్టుకుంటుంది. చాలా హ్యాపీగా దండం పెట్టుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఆఫీస్ బాయ్ కనిపిస్తాడు. హెచ్ఆర్ గారు ఎక్కడ ఉన్నారు అని లక్ష్మి అడిగితే, ఇంకా అక్కడ ఉన్నారు వెళ్ళండి అని చెప్పగానే సరే అని రిసెప్షన్ దగ్గరికి వచ్చి అడిగితే రిసెప్షన్ కూడా లోపల ఉన్నారని చెప్తే సరే అని లక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. లక్ష్మి లోపలికి వెళ్ళేసరికి హెచ్ఆర్ అక్కడ ఆఫీసర్ కూర్చొని ఉంటాడు. ఇక లోపలికి వచ్చేసారంటే, రండి ఎవరమ్మా నువ్వు అని అంటే, నేను న్యూ జాయినింగ్ సార్ అని అంటే, సరే ఆ లెటర్ ఇలా ఇది నా లెటర్ అని అంటే, ఇలా ఇవ్వు అని తీసుకొని పక్కన పెట్టేస్తాడు. అప్పుడే ఆఫీస్ బాయ్ అక్కడ నుంచి నీళ్ళు అన్నీ తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే అతన్ని పిలిచి, ఇంకా ఈ అమ్మాయికి ఇచ్చేసే అని అంటే, సరే అని లక్ష్మి అది తీసుకుంటుంది. అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అవి ఇచ్చేసే అని చెప్పడంతో సరే అని లక్ష్మి వెళ్ళి అందరికీ వాటర్ ఇస్తూ ఉంటుంది. అలా పనులు చేపిస్తూ ఉంటే అవన్నీ చేసి మళ్ళీ లక్ష్మి వస్తుంది. లక్ష్మి వచ్చి అలా నిలబడితే, మళ్ళీ ఏంటమ్మా అని అంటే, ఇందాక లెటర్ ఇచ్చాను కదా సార్ అని అంటే, ఓ నువ్వే కదా అని అంటూ మళ్ళీ ఫైల్స్ అన్నీ తీసి, ఈ ఫైల్స్ అన్నీ అక్కడ ఆఫీస్లో సార్కి ఇచ్చేస్తా అని చెప్తాడు. చెప్పేసరికి లక్ష్మి సరే అని ఫైల్స్ తీసుకొని ఆ ఫైల్స్ని ఓపెన్ చేస్తూ చూస్తూ ఉంటుంది. చూసుకుంటూ అక్కడ నుంచి మెల్లగా వెళ్తూ ఉంటుంది. ఆ ఫైల్స్ని తీసుకొని ఓపెన్ చేస్తూ వెళ్తూ ఉన్న లక్ష్మికి అనుమానంగా అనిపించేస్తూ ఉంటుంది. ఈ ఫైల్స్ ఏంటి ఏదో తేడాగా కనిపిస్తున్నాయి అనేసి ఆ ఫైల్స్ని అలాగే చూస్తూ అనుమానం అనిపించినా సరే అలాగే వెళ్ళిపోతుంది. విహారీ తన క్యాబిన్లో కూర్చొని మీటింగ్లో ఉంటాడు. వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు, డిస్కషన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది. లక్ష్మి అక్కడికి వచ్చేసి ఆ ఫైల్స్ని చెక్ చేస్తూ వస్తుంది కదా, వాటిని తీసుకొని విహారీ గదికి వచ్చేసి, విహారీ గారు అని అంటూ లోపలికి వస్తుంది. వచ్చేసరికి లక్ష్మి వచ్చావా అని అంటే, వచ్చాను ఇదిగో ఈ ఫైల్స్ అని అంటూ ఇస్తే, ఈ ఫైల్స్ నీతో ఎవరు పంపించారు అంటే, హెచ్ఆర్ గారు పంపించారు అని అనటంతో, అదేంటి నీతో ఫైల్స్ పంపించడం ఏంటి అని అనటంతో, ఏమో తెలీదు మీకు ఇవ్వమని చెప్పారు అందుకే వచ్చాను అని లక్ష్మి చెప్పగానే, సరే ఎక్స్క్యూజ్ మీ ఒక నిమిషం మళ్ళీ వస్తాను అని విహారీ అక్కడ కూర్చున్న వాళ్ళకి చెప్పేసి, రా లక్ష్మి అని అంటే, లక్ష్మి ఎందుకు అని అంటూ ఉంటే విహారీ లక్ష్మి చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. ఇంకా హెచ్ఆర్ గది దగ్గరికి వెళ్తాడు. సార్ అని అంటూ హెచ్ఆర్ లేచి నించుంటాడు విహారీ రాగానే. ఇంకా అప్పుడే విహారీ సీరియస్గా, తనతో నువ్వు ఫైల్స్ ఎందుకు పంపించావు అని సీరియస్గా అరుస్తాడు. అలా అరిచేసరికి అప్పుడు అది తను సార్ అని అంటూ ఉంటే, ఎందుకు తనతో ఫైల్స్ పంపించావు, తన ఉద్యోగం ఏంటో తెలియదా నీకు, ఎందుకు ఫైల్స్ పంపించావు అంటే, తను చేసే ఉద్యోగం అదే కదా అని అంటే, తను అదే ఉద్యోగం చేస్తుందని నీతో ఎవరు చెప్పారు అని అంటూ గట్టిగా అరుస్తాడు. అలా అరిచేసరికి, ఇంకా అదే అనుకున్నాను సార్ నేను అంటే, అలా ఎలా అనుకుంటావు, ఒకసారి అది ఓపెన్ చేసి చూసావా లెటర్ని అంటే, చూడలేదు అంటే, ఒకసారి ఓపెన్ చేసి చూడు అని సీరియస్గా అంటంతో, సరే అని జాబ్ ఆఫర్ లెటర్ ఓపెన్ చేసి చూస్తే ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతాడు హెచ్ఆర్. ఆ షాక్ అయిపోయి, మేడం గురించి ఇది చదవకుండానే నేను అలా చేశాను సార్ అంటే, ఎందుకు అలా చేస్తావు, అసలు బుద్ధుండక్కర్లే ఎందుకు అలా చేసావు అని అంటూ సీరియస్గా అంటాడు విహారీ. అలా అంటే, మేడం గారు ఇలా వస్తే నేను అలాగే అనుకున్నాను సార్, ఇలా ఇంత పెద్ద ఉద్యోగం అని నేను అనుకోలేదు, తనని అలా చూసి అదే ఉద్యోగం అనుకున్నాను అని అంటూ తిట్టడంతో విహారీ లక్ష్మి వైపు చూస్తే లక్ష్మి బాధగా చూస్తూ ఉంటుంది. అంటే లక్ష్మి వేసుకున్న డ్రెస్సింగ్ వల్ల తను అలా పనిచేసే అమ్మాయి అనుకుంటాడు కదా, ఆ రకంగా. ఇంకా ఇంతటితో రేపు ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో మరి విహారీ లక్ష్మి డ్రెస్సింగ్ అంతా చేంజ్ చేస్తాడా, లక్ష్మి మోడర్న్గా స్టైల్గా మారబోతుందా, అసలు ఏం జరుగుతుంది అన్నది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.